మనకు ఆనం పిందెలు చూడండి ఎలా అయినాయో, ఇంత పెద్దగా అయినాయో చూడండి. ఒకటి ఇలా ఈరోజు ఆనంకాయతోటి ఫ్రై చేస్తాను నేనైతే. చూడండి ఇక్కడ ఒకటి భలే ఉన్నాయి, భలే కాసినాయి చూడండి. ఇక్కడ ఒక పిందె ఆల్రెడీ పిందెల మీద ఉంది చూడండి. ఈడొకటి చూడండి, ఈడొకటి, అలాగే ఇక్కడొకటి. ఎన్ని పిందెలైంది చెట్టు. ఇలా లేతవి వండుకుంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఫ్రై అయినా కూర అయినా, ఇంకా సాంబార్ అయితే చెప్పకూడదు, భలే టేస్ట్ అవుతుంది. ఈ చెట్టు చచ్చిపోయిన చెట్టు బతికి ఇన్ని కాయలైతే కాస్తుంది చూడండి. ఎట్లా మొత్తం ఇగురు పెట్టి మంచిగా ఎంత బాగైతుంది చెట్టు. ఇలా దీనికి మందు లేదు, ఏం లేదు, ఓన్లీ ఒక గొర్రెరు ఉంటే అదేసి రోజు నీళ్ళు పెడుతున్న దీనికి మంచిగా ఇలా వచ్చేసింది చెట్టు అయితే. దీంతో అయితే ఆనకాయ ఫ్రై చేసుకొని నువ్వుల పొడి వేసి చేసేద్దాం. ఇంకా పిందెలు అయితే ఇప్పుడిప్పుడు ఇంకా వస్తున్నాయి చూడండి. చూడండి పల్లెటూరులో కొంచెం స్థలం ఉంటే ఇలా ఒక చెట్టు వేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. మొత్తము ఇలా కాయలతోటి చెట్టు. ఇందులోంచి ఒక కాయ కట్ చేసుకొని అన్నంకాయ ఫ్రై అయితే చేసేసుకుందాం పదండి. కాయ అయితే తెంపేసుకుంటే ఇప్పుడు ఇది తెంపినాక చూపిస్తా. ఎంత నీట్గా ఉంది చూడు, లేతగా ఉంది, ఎంత లేతగా ఉంది కాయ. లేత ఆనపకాయ టమాటా కర్రీ అయితే చేసుకుందాము నైట్కి. ఇక తర్వాత మధ్యాహ్నం టైం అయితే అయ్యింది. మధ్యాహ్నం టైంలో కొంచెం అన్నం అయితే కారం అన్నం చేసుకొని పచ్చిమిరపకాయ వేసుకొని అయితే నేనైతే తింటున్నాను. ఎలాగో నైట్గా అయితే మనం లేత ఆనకాయ టమాటా కర్రీ అయితే చేసుకుందాము. చూడండి ఇప్పటి వరకు నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము టేస్టీ వంటతో.